నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదమ్మా. ఆయనలాగే బాగా సున్నితమమ్మా. నీ సేతులున్నది గజ్జలాంటి కొడవలి, నీ సేతులున్నది గజ్జలాంటి కొడవలి. గంగధరి వరిగొయ్య నేనొస్తరా, గంగధరి వరిగొయ్య నేనొస్తరా. పున్నమి ఎన్నేలరా పనైపోయినాక ఒడ్లు దొరగడికి పంపు. నేను పండించుకున్న వడ్లు దొరకెందుకు పంపాలే? దొర చేనుల వడ్లు దొరకే పంపాలే. ఇది ఉత్తమరాజు పొలం, నేను కౌలికి తీసుకొని పంట పండించిన. ఇప్పుడొచ్చి దొరదంటే ఎట్లా? ఈ ఇలాకల దొరద గాంధీ ఏదన్నా ఉన్నాదే? నువ్వు గిట్లా ఎదురు మాట్లాడినావు అనుకో, మానం పానం రెండూ పోతాయే. ఏందయ్యా భయపెడతానవా? ఒక్క ఒడ్ల గింజ కూడా ఇచ్చేది లేదు. ఏం చేసుకుంటే చేసుకోపో. నీ అమ్మ బానిసలంచముండా ఊకుంటుంటే నోర్లేస్తాందే నిన్ను. లంజ అంటవురా లంజాడక. పేరేంటండి? రాంబాబు, పసుపులేటి రాంబాబు అండి. సూరిబాబు అండి. మా ఆడవాళ్ళ మేనమామలు అవుతారండి. చూడండి రాంబాబు గారు, చిన్నపిల్ల కనబడకపోతే తప్పిపోయింది అంటారు. ఎంత వయసు వచ్చిన అమ్మాయి కనబడకపోతే లేచిపోయింది అంటారండి. ఏమండి, ఇప్పుడు మాస్కులు వేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అవి కిందకి లాగాలి, ఫేసులు చెక్ చేయలేం కదా. పెద్ద కంగారు పడాల్సిన పని లేదండి. వచ్చేస్తారు వచ్చేస్తారు. గట్టిగా అయితే వారం 10 రోజులు, అంతకన్నా ఉండట్లేదు ఈ మధ్య. వచ్చేస్తారు. ఇప్పుడున్న పనులు చాలండి మాకు. కొత్త వేసుకోలేం మీద. నలిగిపోయి ఉన్నాం ఇక్కడ. బయలుదేరండి, మేము తెలితే కోపరెడతాం. ఫైలింగ్. ఏమండి సూర్యబాబు గారు, మీరు ఆ ఫోటోలు పట్టుకుని బళ్ళు వేసుకుని బయలుదేరకండి. వెళ్ళండి. ఏమన్నారు? ఎతుకుతా ఉన్నారు. ఎతుకుతారా? ఏం ఎతుకుతారు? ఎవరన్నా ఎత్తకపోయిర్రా మీ పిల్లని? దొంగలు ఎత్తుకుపోయిర్రా? మంచిగా బ్యాగులో బట్టలు అయి సర్ది నీ అమ్మ ప్రపంచమంతా యాడికి పోలేక కొంపలో ఓడి చస్తుంటే ఎంత మంచి సందు దొరికిందో చూడు మరి దానికి. అయ్యి బాబాయ్, అంత మాట్లాడకండి. పిల్లలు అడుగు కాదు, అసలు కాదు. పెళ్లి చేసుకునేటో ఇంట్లోనే పెట్టుకొని రాత్రికి వెళ్ళిపోయిందని ఏమనుకుంటావు? సిగ్గు లేకుండా వెనకేసుకొస్తున్నావు. అయినా అనాల్సింది వాళ్ళని కాదు. ఏం బావా, నేనేదో అనేసిన నన్ను ఓ తెగ ఫీల్ అయిపోయిర్రు కానీ చూసుకునేది లేదా? తల్లి ఎట్లాంటిది, పిల్ల ఎట్లాంటిదని చూసుకునేది లేదా? ఎవరెవరు లేకుండా భాగ్యం అంటే వాగడం ఏందిరా? వాగడం ఏంది? లేకపోతే అసలు దెబ్బ తినేసులు మస్తు పెద్ద ఇలాగైనా పడిపోతావు. అవును, మా వాళ్ళ దెబ్బ జరిపోయింది. ఏం చెప్పంటావు? కాళ్ళు పట్టుకోమంటావా? పట్టుకుంటారు. తప్పంతా విని కింద పెట్టుకొని ఎంత కచ్చిగా పిచ్చి కుక్క ఎగురుతున్నట్టు ఎగురుతున్నాడు చూడు. చూసావా ఇన్నాళ్ళు ఇదే కప్పులు కూకుని చూశారు కదా. పిల్లలతో ఎంత నెమ్మదో ఎవడే
తెలుసుకోకుండా ఇల్లెక్కి తిని పరిమితే వస్తున్నారు. ఇల్లు ఎక్కడమైందిరా? మీ ఇల్లు ఎక్కడమైంది? మేమేం గతి లేకుంటున్నామా? మీ ఇల్లు మీ చక్కదనం ఇంకో 5 నిమిషాల్లో మీ కొంపలో ఉంటే చెప్పు తీసుకొని కొట్టు. తింట్రా బ్యాగులు తిండి పండి అందరూ పండి. ఏం బావా వింటున్నావా? అర్జున్ నడురా నడురా రండి అందరు రండి. ఉండేదే లేదు నిమిషం కూడా వద్దురా. రండి. పదండి పదండి. అరే అయ్యా తప్పైపోయిందని అన్నం పెట్టి లోనికి దూరకుండా ఎట్టా దూకుతున్నాడో చూసినావా కప్ప లెక్క? ఏ ఇక్కడేంది నువ్వు రా. ఈ గొయ్యి రేడుకోలే వచ్చింది ఈ ప్యాంట్ అంతా. ఆగరా. ఆగరా. ఏయ్, ఆగు.